Oh my god, one more! Woohoo! Guys, welcome back to the Fashion Verge, my good looking and awesome gentlemen. నేను మీ బ్రో గణేష్. మీరు ఆ టైటిల్ thumbnail చూసి గెస్ చేసి ఉంటారు మనం ఎక్కడ ఉన్నాం అని చెప్పి. ద సిటీ, ద స్టేట్ ఆఫ్ హైయెస్ట్ పాసెస్ అంటే వీఆర్ ఇన్ లే. లదాఖ్ అనేది ఒక స్టేట్, లే అనేది ఒక సిటీ అనమాట. ఐ నో మోస్ట్ ఆఫ్ యూ గైస్ వాంట్ టు కమ్ హియర్. నాకు కూడా చెప్పాలంటే ఇట్స్ బీన్ ఎ డ్రీమ్ సిన్స్ లైక్ ఒక 5 years నుంచి వెళ్ళాలి, బైక్ రైడ్ చేయాలని చెప్పి. సో నిన్న నైట్ 3 o'clockకి పడుకున్నాను అనమాట. 5 o'clockకి ఫ్లైట్ అయితే మొత్తం సర్దుకొని, తెలుసు కదా ట్రిప్ అంటే ఎట్లా ఉంటుందో, మొత్తం మంచం మీద అంతా బట్టలు పెట్టేసుకొని అంటే మనం మంచిగా అవుట్ఫిట్స్ కూడా వేయాలి కదా. సో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని చాలా టైం పట్టింది అనమాట. ఇట్స్ ఎ మెస్, బట్ స్టిల్ 2 hours ఆఫ్ స్లీప్తో సర్వైవ్ అయ్యి ఫైనల్లీ వీఆర్ ఇన్ లే. సో ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ వీడియోస్, అట్లీస్ట్ ఒక ప్రతిరోజు ఐఎమ్ ప్లానింగ్ టు డూ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ క్యాజువల్గా. సో మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి మీరు కూడా నా ఐస్ ద్వారా లేని చూస్తారని చెప్పి, రైట్. అండ్ లే ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వీ బీన్ పిక్డ్ అప్ బై మిస్టర్ శ్రవణ్. హాయ్ బ్రో. హాయ్. సో హిస్ నేమ్ ఇస్ శ్రవణ్ అనమాట. హీఈస్ ద వన్ హూస్ ఆర్గనైజింగ్ దిస్ ట్రిప్ ఫర్ అస్. సో టోటల్ ఎంతమంది బ్రో ఇప్పుడు ఈ ట్రిప్కి వచ్చింది? 35 people విత్ బైక్స్, కార్. మీరు చూస్తాం మనం ఇప్పుడు కార్లో ఉన్నాం అనమాట. ఎన్ని బైక్స్, ఎన్ని కార్స్ బ్రో? సో టోటల్ 18 bikes. Okay. And 1 Innova and 2 backup vehicles. Okay. 1 mechanic and 1 captain. Oh my god. Crazy అదైతే. But I want to know more about you. ఎప్పుడు వచ్చారు లేకి? And when did this passion start? హైదరాబాద్ నుంచి since 10 years నుంచి, you know, every year you come here కదా. So what is the special? So every year వస్తున్నాను. అయితే మాత్రం లాస్ట్ 3 years నుంచి అయితే ఎగ్జాక్ట్లీ ఇక్కడ అయితే సెటిల్ అయ్యానని చెప్పొచ్చు. 7 months I stay here. Okay. ఇక్కడే మన వన్ హోటల్ ఉంది అండ్ ఆల్సో ట్రావెల్ కంపెనీ. Oh nice. 3 years Mad over Ladakh కదా? Mad over Ladakh company. I am so privileged that Ganesh bro is here. Oh my god. Pleasure is pleasure is only mine. Yeah. So he won't, I know usually he don't disappoint you at all. Definitely. I hope so. This trip is going to be next level. So this is our first accommodation in the next 10 days. So we have Jasti here, we have Shravan bro, we have Naveen, we have Mukesh. ఎంత సైలెంట్గా ఉందంటే మైకులు పెట్టుకోవాల్సిన పనే లేదు అసలు. అంత సైలెంట్గా ప్రశాంతంగా ఉంది. నౌ వీఆర్ గోయింగ్ టు గెట్ సమ్ ఫుడ్. చూద్దాం. కాదు అది కాదు, మంచుకోవడం చూడంగా నేను నీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? శివయ్యా. సో గైస్ వీఆర్ గోయింగ్ ఫర్ ఇంట్రా-సిటీ టూర్. అంటే లే అనే సిటీలో ఏం డెస్టినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కవర్ చేస్తాం అనమాట. అండ్ హెయిర్ స్టైల్ చూస్తున్నారా? ఎంతమంది నా హెయిర్ స్టైల్ అయితే చెప్పండి. నాకైతే సుఖంగా ఉంది, ఫ్రీడమ్గా ఉంది, కంఫర్ట్గా ఉందన్నమాట. అండ్ రైట్ నౌ వీఆర్ వేరింగ్ ఏ రైడర్ జాకెట్. అండ్ ఇందులో మనకి కెమెరా గేర్ అవి ఉన్నాయి. ఆఫ్కోర్స్ చూడడానికి కొంచెం గర్లీగా ఉంది కానీ తప్పలేదన్నమాట. అట్లీస్ట్ ఇదే నన్ను సేవ్ చేస్తుంది ప్రస్తుతానికి. సో రైట్ నౌ ఇది నా హెల్మెట్ సెటప్ చూపిస్తారండి. సో యాజ్ యూ కెన్ సీ ఒక మంచి Insta360 Ace Pro ఉందన్నమాట, థ్యాంక్స్ టు అఖిల్. దీనికి మన మైక్ సెటప్ లోపల ఒక మైక్ ఉంది. ఇక్కడ కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఎస్, దట్ ఈస్ ద మైక్. అండ్ ఈ ఒక్క యాక్షన్ కెమెరా కాదు, మన Insta360 Go 3S కూడా ఉంది. అది నా కెమెరానే, అది హ్యాండిల్కి పెడతా. సో టోటల్ 2 perceptions మీకు కనిపిస్తాయి. లెట్స్ బీ యాజ్ క్రియేటివ్ యాజ్ పాసిబుల్. మీకోసం ఎంత కష్టపడుతున్నాం కదా. లైక్ చేసి పెట్టుకోండి వీడియో. లైక్ రేట్ దిస్ అవుట్ఫిట్ అవుట్ ఆఫ్ 10 కింద డిస్క్రిప్షన్ లో, సారీ కామెంట్ సెక్షన్ లో. లెట్స్ గో. Insta360 Go 3S ఇది అటాచ్ చేయాలన్నమాట టు దిస్ హ్యాండిల్ బార్, ఇక్కడ కానీ. సో దిస్ ఈస్ హౌ ఇట్స్ రికార్డింగ్. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇట్స్ గోయింగ్ గుడ్. అందరూ ఏం చేస్తున్నారంటే బైక్స్ని లైనప్ చేస్తున్నారు అనమాట. మనం కూడా లైనప్ చేద్దాం. చాలా బాగుందమ్మా ఇది. వాట్సాప్
చూసా ఎక్కడో కెమెరా అక్కడో కెమెరా. హిస్ నేమ్ ఇస్ ముఖేష్ బై ద వే. మన జస్తితో వచ్చాడు అనమాట. ఇప్పుడు కార్లో వస్తావు నువ్వు? ఓకే. పెట్రోల్ సరిపోద్దా చూడండి ఒకసారి. పెట్రోల్ బంక్ ఏమన్నా వెళ్ళేది? అవునా? ఓకే. సో గైస్ ఏ నవీన్ బోల్తే కరెంట్లీ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ఆల్ ద వే ఫర్ ద లే. చిన్న చిన్న సందులు చూసారా, రాళ్ళతో కట్టిన గోడలు. నైస్. ఓకే, ఫస్ట్ మనం పెట్రోల్ బంక్కి వచ్చామన్నమాట. పెట్రోల్ వేయించుకుంటాం ఇప్పుడు మనం. ఫుల్ ట్యాంక్ బాయ్? అచ్చా. Guys, look at those mountains. మంచు లేదు అంతే. చాలా నెమ్మదిగా ఎకానమీలో పద్ధతిగా బైక్స్ని రాణిస్తున్నాం. లుక్ ఎట్ ఇట్ గైస్, లుక్ ఎట్ ఇట్. ఎంత బాగుందో చూడండి. అసలు ఇది ఎడారా మంచుకొండ అర్థం కావట్లేదు. చల్లగా ఉంది చూడడానికి మాత్రం, అట్లా ఎడారిలా ఉంది. గైస్ లుక్ ఎట్ ఇట్, జస్ట్ లుక్ ఎట్ ఇట్. ఓ మై గాడ్. నేను మనాలి వచ్చా. ఎప్పుడు వచ్చాను అనుకుంటున్నారు? అరౌండ్ 2018 ఆ టైంలో వచ్చా అనమాట. నేను మా ఫ్యామిలీ డబ్బులతోని, మా అక్క హనీమూన్ చెప్పాలంటే. నేనేమొచ్చి మధ్యలో పదండి అని చెప్పి వచ్చాను అనమాట పిల్లిలాగా. బట్ అప్పుడు నాకు పెద్దగా లైఫ్ గురించి తెలియదు కాబట్టి ఇట్లా పెద్దగా ఏం కనెక్ట్ అవ్వలేదు. ఓకే బాగుంది, నచ్చింది, మంచు కొండలు ఓకే. కానీ ఇప్పుడు మాత్రం ఇట్స్ ఆన్ హోల్ అనదర్ స్పిరిచువల్ లెవెల్ గైస్, స్పిరిచువల్ లెవెల్. లాట్ ఆఫ్ ఐ బీన్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ షిట్ ఈ మధ్యన. Yeah, I've been going through a lot of shit, a lot of ideas, lot of success, lot of failures. Mind anta fog up అయిపోయింది అనమాట. సో I want to enjoy this. I want to have a clarity, you know. అందుకోసం మీరు కూడా రండి, బైక్స్ అవి వేసుకొని అట్లీస్ట్ లేదాకా ఫ్లైట్లో వచ్చో లేకపోతే కార్లో వచ్చో ఇక్కడి నుంచి మాత్రం బైక్ ట్రిప్ని మీరు ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంటుంది. చాలామంది చెప్తారు కానీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. నౌ యూఆర్ టేకింగ్ ఏ లెఫ్ట్. ఇక్కడ లుక్ ఎట్ దట్ ఫ్లైట్. చూస్తున్నారా? కనిపించిందా? ఓ ఇక్కడ మనం స్టాప్ కోసం వచ్చాం ఇక్కడికి. సో వీఆర్ స్టాపింగ్ రైట్ నౌ. ఓకే. వాహ్, క్రేజీ వ్యూ. ఎలా అనిపించింది? క్రేజీయా? అట్లా ఉంది. పైన చూసారా రెయిన్బో? చూస్తున్నారా? దిస్ ఈజ్ కాల్డ్ ద హాల్ ఆఫ్ ఫేమ్. అంత ఫేమ్ ఉంటుంది హాల్లో. ఇక్కడ ఇంకో స్పెషల్ నిల్స్ ఇక్కడ లుక్ ఎట్ దస్ అవుట్ఫిట్స్. చూసారా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి? మనకన్నా గెట్ డ్రెస్ విత్ మీ విత్ ఫ్యాషన్ వర్స్. ఇది చేసుకుని ఎట్లుంటారు? ఈ అవుట్ఫిట్ ట్రై చేద్దామా? ఇదా అదా? కానీ అప్పట్లో ద లేయర్స్ అండ్ ద వేరియస్ స్టైల్ అంటే ఫంక్షనాలిటీ కూడా ఇంక్లూడ్ అవుతుంది బ్రో వీళ్ళకి. జస్ట్ నాట్ ఫర్ స్టైల్ అండ్ కలర్స్. లుక్ ఎట్ దిస్ జాకెట్. ఇది ప్యూర్ లెదర్, అంటే ప్యూర్ యానిమల్ లెదర్. యానిమల్ చంపి స్కిన్ తీసి లెదర్ తయారు చేసి ఇట్లాంటి జాకెట్ దే మేడ్ ఆఫ్ అనమాట. దిస్ ఈజ్ ఆఫ్ లెఫ్టినెంట్ కల్నల్ కుశాల్ చంద్. ఫంక్షనాలిటీ ఆఫ్ దిస్ థింగ్ ఇస్ పట్టుకుంటే లిటరల్లీ చెప్తున్నా యానిమల్ స్కిన్ పట్టుకుంటే ఉంటుంది. ఇప్పట్లో ఇలాంటి దొరకవు. ఎవ్రీథింగ్ ఈజ్ మోడర్నైజ్డ్. బట్ అప్పట్లో ద authenticity, the originality, the functionality, everything makes sense in fashion. Guys, look at all these memories ఇవన్నీ వాళ్ళ మెమరీస్ కోసం ఇక్కడ. లుక్ ఎట్ ద నేమ్స్ ఇలా. ఓకే, వీఆర్ బ్యాక్ టు ద బైక్. నాకు థైస్ ఇది వచ్చేస్తాయి అనమాట, క్రాంప్స్ వచ్చేస్తాయి ఎక్కువసేపు బైక్ మీద కూర్చుంటే. దట్ ఈస్ ద రీజన్ ఎప్పుడు నేను ఐఎమ్ నాట్ దట్ ఇన్ టు బైక్స్. బట్ ప్యాసింజర్ సీట్ అయితే పక్క వచ్చేస్తుంది, ఇదైతే కొంచెం తర్వాత సెట్ అయిపోద్ది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే నీట్గా
ఇక్కడ ఇలాగా షిట్ జస్ట్ మిస్ అమ్మ పడిపోతున్నాం. ఎస్ కట్ అయింది. గైస్ చూసారా లేక్ ఇక్కడ నైస్. బా ఇండియా ఇండియా బ్రో, ఇండియా, ఫారెన్ కాదు, యుఎస్ కాదు, ఇండియా అది. ఓ మై గాడ్, లుక్ ఎట్ దోస్ ట్రీస్, ఈ రూట్ పక్కన లేక్. బా 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 బా. నో వర్డ్స్ బ్రో, నో వర్డ్స్. గైస్ రూట్లో వెళ్తుంటే ఆహా, I don't know man, this is like crazy. అసలు ఇండియాలో ఇలా ఉంటుందో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. Oh my god. చూసారా ఆ వ్యూ అంతా చూసారా ఎలా ఉందో, ఎలా ఉంది, మాటలు రావట్లేదు నాకైతే. Oh my god, look at that straight way. Woo! This is what I want. Look at చుట్టూ కొండలు, ఇటువైపు కొండలు, ముందు కొండలు, ఇటువైపు కొండలు. You just become like a child. అరుస్తారు, గోల పెడతారు ఆఫ్టర్ లుకింగ్ ఎట్ దీస్ విజువల్స్. కెమెరా అయితే ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయదు, ట్రస్ట్ మీ ఆన్ దట్. గైస్ చూడండి గైస్, కనిపిస్తుందా మీకు, కనిపిస్తుంది. లాట్ ఆఫ్ టాకింగ్ ఈజ్ హ్యాపెనింగ్. నాతో నేను చాలా మాట్లాడుకుంటున్నాను. ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ ఓన్లీ థింకింగ్ అబౌట్ యూ. చాలామంది హూ డజంట్ కమ్, నాకే ఎంత టైం పట్టింది హ్యావింగ్ యూట్యూబ్, నేను కంటెంట్ చేయవచ్చు, అయినా సరే వై ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు మూవ్ ఫ్రమ్ వన్ సిటీ టు అనదర్ సిటీ. ఇట్స్ జస్ట్ అ మిస్టరీ నాకైతే. బట్ ట్రస్ట్ మీ, బ్రేకప్ అయితే చూద్దాం, డబ్బులు కూడా వస్తాం, అదే జాబ్ కూడా వద్దాం, ఇట్లాగా గోల్స్ పెట్టుకోవద్దు. వీటికి ఏంటంటే యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. అర్థమైందా? బ్రేకప్ అయితే రావడము, లేకపోతే సినిమాలో ఏదో హీరోకి ఏదేదో రియలైజేషన్ అయితే రావడము, ఇట్లా కాదబ్బా. ఇట్లా రండి, ఇంప్రాంప్టు రండి, దెబ్బ కాదు ఇంకా యాడ్ బూస్టప్ అయింది ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో మీ లైఫ్లో. ఓకే, వీఆర్ కరెంట్లీ హాల్టింగ్ హియర్. ఇక్కడ కరెక్ట్గా పార్క్ చేద్దాం. అది బెస్ట్ 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 థింగ్ బ్రో. మనం ఏంటి ఎక్కడికి వచ్చాం బ్రో? మనం గురుద్వార్కి వచ్చాం అనమాట. ఇక్కడ ఫస్ట్ మనం టీ తాగేసి కొంచెం బూందీ ఇచ్చారు, ఆ బూందీ నోట్లో వేసుకొని మెట్లు ఎక్కాలంటే ఎనర్జీ, బ్లడ్లో షుగర్ కోసం అనమాట. అది కట్టుకోవాలి జుట్టుకి, అదొకటి. వస్తున్నాం పైకి, ఏ మొహం అలా పెట్టు. ఓకే, మనం కూడా పెట్టేసుకుందాం. లెట్స్ గో. కడుక్కోవాలా కాళ్ళు? ఓ లెట్స్ గో బాయ్స్, లెట్స్ గో, లెట్స్ గో. మళ్ళీ ఎక్కడెందుకు ఆపారు? కొన్ని వర్టికల్ షాట్స్ తీసుకుందాం. ఎట్లా అంటే ఇట్లా కెమెరా బయటకు వచ్చేస్తుంది. ఈ కెమెరా బయటకు వచ్చేస్తే ఇక్కడ మన దగ్గర ఒక లాకెట్ ఉందన్నమాట, మీకు కనిపించట్లేదు, ఇందులో నుంచి కనిపిస్తుంది. ఆగండి ఒకసారి. సో ఇక్కడ లాకెట్ కనిపిస్తుందా? ఈ లాకెట్కి ఈ పర్టికులర్ కెమెరా పెట్టేద్దాం. వర్టికల్ రీల్స్ వస్తాయి, వర్టికల్ వీడియోస్ వస్తాయి. Guys, look at it! Oh my god! Oh my god! Let's go! Never enough. ఎంత చూసినా చూస్తూనే ఉండాలనిపించే వ్యూస్ ఇవన్నీ. ఓకే, వీఆర్ ఆల్రెడీ అట్ ద నెక్స్ట్ డెస్టినేషన్. కరెంట్లీ ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో దిగుతున్నాం.
Welcome to Magnetic Hill, a phenomenon that defies gravity. Park your vehicle in the box marked with paint on the road and experience the wonder. ఎక్కడున్నాయి వైట్ కలర్ మార్కింగ్ వైట్ కలర్ మార్కింగ్ అక్కడ బండి పెడితే వెనక్కి రాదా? ప్రస్తుతానికి అందరూ బాబు చూస్తారు కదా, లంచ్ చేస్తారనమాట. నేను మాత్రం మన కాంటెంట్ క్రియేషన్ బాధలు మీరు చూడండి. ఇది ఛార్జింగ్ అవుతుంది, అది ఛార్జింగ్ అవుతుంది, ప్లస్ ఇందులో ఉన్న ఫుటేజ్ ఇందులోకి ఎక్కుతుంది అనమాట ఫోన్లోకి. లంచ్ ఏంటి అంటే ఫ్రైడ్ రైస్. మైదా ఎక్కువ తినకూడదని చెప్పి అన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత, బికాస్ దట్స్ హీట్ అండ్ అరగదు అంత త్వరగా. సో ఇక్కడ ఏం తింటే అది వెంటనే ఫ్లష్ అవుట్ అయిపోవాలి, అప్పుడు కెన్ బి వెరీ యాక్టివ్. ఓకే, డన్ విత్ ద లంచ్. మన గ్రూప్ అంతా అక్కడ గ్యాదర్ అయ్యారు. హరే రామ్ హరే కృష్ణ. ఇమాజిన్ బండి మీద ఆఫ్ కోర్స్ ఒక కార్ వస్తే, ఒక సూపర్ కార్ వస్తే, నెక్స్ట్ వద్దాం సూపర్ కార్ మీద వద్దాం, ఏమంటారు? ఓ మై గాడ్, ఏదైనా అటే ఇటే వెళ్తే కింద అలా వెళ్ళా వాటర్లో పడతాం. చూసారా అక్కడ బ్యారికేడ్ లేదు, అందుకే చాలా స్లోగా వెళ్ళాలి. రోడ్లు బాగున్నాయి కదా, విశాలంగా ఉన్నాయి కదా అని వెళ్ళిపోకూడదు. ఇలా ఒక ఫ్లీట్ ఇట్లా వెళ్తూ ఉంటే ఎంత బాగుంది. సో మనం డౌన్ వెళ్తున్నాం కదా, ఇక్కడ ఏంటంటే బ్రేక్స్ ఇవన్నీ మనం ఉపయోగించకూడదు. ఇంజన్ బ్రేకింగ్ అని ఉంటుంది. లెట్స్ నేను ఇదిగోండి థర్డ్ గేర్ వెళ్తున్నాను కదా, సో హైయెస్ట్ ఆర్పిఎంలో వెళ్ళిపోవాలి అంతే. క్లచ్ మూస్తే మళ్ళీ బండి స్మూత్ అయిపోద్ది అనమాట. సో ఇంజన్ బ్రేకింగ్ దిస్ ఈజ్ అది. ఇంకా ఇది జస్ట్ నార్మల్ రోడ్ మాత్రమే, రేపు టెరైన్ మారుతుంది, ఆఫ్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఓ మై గాడ్, స్విట్జర్లాండ్ అని చెప్తే అది ఉండేది నాకు. ఆఫ్టర్ ఐ కేమ్ టు లదాఖ్, స్విట్జర్లాండ్కి వెళ్ళే అవసరం లేదు అనిపిస్తుంది. బికాస్ లుక్ ఎట్ దిస్ మౌంటైన్ స్కేప్స్ డూడ్. ఆ చెట్లు, ఆ మౌంటైన్స్, బా. ఇక్కడ చూస్తారు, కుక్కలు చూస్తారు ఎంత జూలుగా ఉన్నాయో. అంటే ఇలాంటి లొకేషన్స్లో వాళ్ళ ఫర్ బాగా థిక్గా వస్తుంది అనమాట. చూడండి ఒకసారి, ఇదిలే సో క్యూట్. ఐ మిస్ డాగ్స్ మ్యాన్. మా అపార్ట్మెంట్లో డాగ్స్ పెంచుకోవడానికి పర్మిషన్ లేదనమాట, అందుకే ఇప్పటిదాకా పెంచుకోవట్లేదు నేను. పర్మిషన్ ఇవ్వట్లేదు తొక్కలాగా. సో చూసారు ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు, కానీ రాఫ్ట్ చేసేంత రివర్ ఏం లేదు ఇక్కడ. పడవ ప్రయాణం అయితే రాఫ్టింగ్ అవుతుంది అల్టిమేట్గా. జస్ట్ గోనా షో యూ ఇక్కడ నుంచి. హ్యావ్ ఎ లుక్. అక్కడ నుంచి ఎవరో వస్తున్నారు రాఫ్టింగ్ చేసుకొని, బట్ వాళ్ళు మాత్రం ఏంది ఇలా ఉంది అన్నట్టు లుక్లు ఇచ్చుకుంటారు అనమాట. బికాజ్ మనాలిలో చేసాం మనం ఒకసారి రివర్ రాఫ్టింగ్, క్రేజీ అది. నా బూట్స్ చూసి ఎలాగైపోయిందో, గేర్ మార్క్స్ అవి చండాలని అయిపోయి కొత్తవి బూట్స్. ఆల్వేస్ టెల్ యూ దట్ స్నీకర్స్, బూట్స్ ఏం కొన్నా సరే వాడండి. మీరు వాడిన తర్వాత వాడికి అసలైన క్యారెక్టర్ యాడ్ అయ్యింది. ఇంత డర్టీగా ఉన్న బూట్స్ ప్రాబ్లీ వీడిని తయారు చేసినాడు, హీల్ డెఫినెట్లీ ఫీల్ 100x బెటర్. నేను రాదర్ దెన్ కబోర్డ్లో పెట్టి దాయడం కన్నా ఇలా నీట్గా మట్టి పాలు చేసేసి బురద చేసేస్తే టెస్ట్ చేస్తున్నాడు అనమాట. అండ్ ఇఫ్ నేను కానీ ఈ బూట్స్ని కానీ తయారు చేస్తుంటే డెఫినెట్లీ ఐ వుడ్ ఫీల్ 100% బెటర్ ఇంత చండాలం చేస్తే. అండ్ ఐ లైక్ మై బూట్స్ లైక్ దిస్, క్లీన్గా ఉండడం కాకుండా. లెట్స్ గో. బండి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందా. హిమాలయన్ 450. ఐ మీన్ లవ్ విత్ దిస్ బైక్ మ్యాన్. వాళ్ళంతా ఇక్కడ జీప్ అది వేసుకొని వెయిట్ చేస్తున్నారు. తార్ని ఒకసారి అడిగి 4x4 అయితే నీట్గా ఆఫ్ రోడింగ్ చేద్దాం, ఏమంటారు? అడుగుదాం ఒకసారి. అది తార్ 4x4ఏనా? తార్ 4x4ఏనా? 4x4ఏనా? ఎప్పుడైనా ఒకసారి ఈ 10 డేస్లో. ఓకే, డన్.
40 kilometers బ్యాక్ వెళ్ళాలి మనం ఇప్పుడు టు ద లే జంక్షన్ మెయిన్ సిటీకి. ఒక గంటలో వెళ్ళిపోతే సేఫ్, గంట కన్నా స్ట్రెచ్ అయిందంటే ఇక్కడ బాడీలో స్ట్రెచ్ అయిపోతాయి పాటలన్నీ. యూటర్న్ 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 యూటర్న్. బాబా ఏం తిప్పుతుందిరా బాబు రోడ్డు. ఆ రోడ్డు చూసారా ఎంత బాగుందో. నైస్. లుక్ ఎట్ ఇట్, లుక్ ఎట్ ఇట్, లుక్ ఎట్ ఇట్. సో మనం ఇప్పుడు లే ప్యాలెస్ దగ్గరికి వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి సన్సెట్ శాంతి స్తూపకి వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి సన్సెట్ బాగుంటుంది, విజువల్ బాగుంటుంది చెప్పి జస్తి పట్టుకొచ్చాడు, ఏదో సందుల నుంచి పట్టుకొచ్చాడు, చూసాడు కదా మీరు. లేదు నేను పట్టుకురాలేదు, ఐటనరీలో శ్రవణ తీసుకొచ్చాడు. సో ఈ శ్రవణ్ ఎవరు, జస్తి ఎవరు లాస్ట్లో కూర్చొని వీడియో ఎండ్లో మీకు చెప్తాను. బట్ అంతలో లెట్స్ గో విట్నెస్ దట్. ఓకే, సన్సెట్ చాలాసేపు ఉండొచ్చు. సన్సెట్ ఎంజాయ్ చేయాలి. 7 o'clock దాకా 7:30 దాకా సన్ ఉంటుంది బ్రో. మనం ఇక్కడ సన్సెట్ ఎంజాయ్ చేయొచ్చు. అదే యూ కెన్ గో టు లే ప్యాలెస్ ఎంజాయ్ చేయొచ్చు. నా పాట వచ్చేసి మళ్ళీ చెప్పు. గణేష్ చాలా హార్ష్గా మాట్లాడుతున్నాడు. నేనే హార్ష్గా మాట్లాడాను, చాలా హార్ట్ ఫీలింగ్స్. 3 సార్లు లదాఖ్ వచ్చాడు కాబట్టి నేను వీడియోలు రికార్డ్ చేస్తుంటే మెమరీస్ బ్రో, కూర్చొని ఎంజాయ్ చేయండి బ్రో. 3వ సార్లు లదాఖ్ వస్తే నేను అలాగే మాట్లాడతాను. 2 కోట్ల కారు గిఫ్ట్ ఇస్తే ఎవరితైనా ఎలివి చెప్తుంది అన్నట్టు. బట్ సూర్యుడు అలిగాడు గైస్, రాలేదు. బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. సన్సెట్ కోసం వచ్చాం కానీ ఇక్కడ మాతో రీల్స్ చేపిస్తున్నారు. बनाना हनी पैनकेक, लेमन टी, लेमन टी, एक बनाना हनी पैनकेक, एक फ्रेंच टोस्ट, 2 टिश्यू सर, वाटर, एक बनाना हनी पैनकेक. बनाना हनी ఈ पैनकेक. వ్యూతో యు వాంట్ ఎంజాయ్ సమ్ స్నాక్స్. ఎక్కడో నార్త్లో కొండల మధ్యలో ఈవినింగ్ టైంలో కాఫీ తాగుతుంటే ఉంటుందండి అది పీస్ అనుకో. చూడండి ఎలా కాఫీ స్ట్రాంగ్గా ఆడంత మిల్క్ ఇచ్చాడు, అందులో కొంచెం షుగర్ వేసాడు. ఆల్రెడీ కాఫీ ఉంది బట్ నేను ఇంకో కొంచెం కాఫీ వేసుకున్నాడు స్ట్రాంగ్ ఉండాలి. సో అలా అయింది ఫస్ట్ డే లదాఖ్. చెప్పాలంటే ఈ మోటో వ్లాగింగ్ అన్నది నాకు చాలా న్యూ అనమాట. సో చాలామంది మీలో మోటో వ్లాగర్స్ చూసి హ్యాబిచ్యుయేట్ అయిపోయి బ్రో ఇక్కడ ఇలా పెట్టకూడదు యాంగిల్, ఇట్లా ఎలా పెట్టాలి, అక్కడ ఆడియో బాగాలేదు అని చెప్పి మీరు కామెంట్ చేయొచ్చు. పర్లేదు కామెంట్ చేయండి, బికాజ్ ఐ నీడ్ ఫీడ్బ్యాక్. అలా అని చెప్పి ఈ మోటో వ్లాగింగ్ని నేను ఫుల్ ఫ్లెజ్గా చేస్తానని ఐ డోంట్ నో. ఈ వీడియోకి వచ్చే లైక్ కౌంట్ బట్టి అండ్ ఆల్సో మీ కామెంట్స్ బట్టి ఉంటుంది అనమాట. చేద్దామంటే చేద్దాం. ప్రతిరోజు నేను వ్లాగ్స్ చేస్తాను అనమాట. అండ్ దయచేసి నెక్స్ట్ వ్లాగ్స్ని మిస్ అవ్వద్దు, బికాస్ దీస్ వ్యూస్ ఆర్ స్టన్నింగ్ అండ్ యూ డోంట్ వాంట్ మిస్ దాట్. అండ్ ఆల్సో ఒకటి చిన్నది ఏంటంటే, ఎందుకు బ్రో ఒక 25-30 మెంబర్స్తో కలిపి వచ్చారు, ఒక 5 to 6 మెంబర్స్ రవి లేకపోతే వీళ్ళంతా వెళ్ళొచ్చు కదా అంటే, ఫస్ట్ దిస్ ఈజ్ నాట్ ఎ ఫన్ ఏరియా టు కమ్. ఎక్స్పర్టీస్ ఉండాలి, గైడెన్స్ ఉండాలి. సో ఆల్రెడీ వచ్చిన వాళ్ళతోనే మంచిగా ఒక ప్యాకేజ్ తీసుకొని వచ్చాం అనమాట. సో దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ ఐ ఫీల్ సేఫ్, రైట్?
ఫస్ట్ టైం వచ్చాం, ఎవరు రాలేదు మా ఫ్రెండ్స్లోని గైడెన్స్ ఇవ్వడానికి. సో ఐ థాట్ కరెక్ట్ టైం, కరెక్ట్గా చేస్తే మన వాళ్ళందరూ ఉన్నారు, లెట్స్ డూ దిస్ అని చెప్పి మేము కేమ్ హియర్. అంతే, అంతమించి ఇంకేం లేదు. బట్ మీకు ఇంకా బోర్ కొట్టించడం నెక్స్ట్ వ్లాగ్, మేక్ షూర్ టు లైక్ దిస్ వీడియో అండ్ కింద కామెంట్ చేయండి. ఎనీ ఫీడ్బ్యాక్ వాట్స్ ఎవర్ కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వర్డ్స్. ఇక్కడ వి గో బియాండ్ ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్, బ్లాగ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సబ్స్క్రైబ్ అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.